హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రొయ్యల కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేద్దామో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకొని అది పక్కన పెట్టుకున్నాక కళాయిలో ఆయిల్ వేసి రొయ్యల్ని వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకున్నాక పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేసి బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అది వేసిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా మగ్గించాలి మూత పెట్టి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మూత తీసి చూసి బాగా కలుపుకున్నాక అందులోనే నేను ఆల్రెడీ కొంచెం రొయ్యలు వేయించినప్పుడు ఉప్పు వేసాను, మళ్ళీ ఆనియన్స్ వేయించినప్పుడు కూడా ఉప్పు వేసాను. సో అందుకే ఉప్పు వేసినట్టు మీకు నేను చూపించట్లేదు. అందులో కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం నేను చికెన్ మసాలా కూడా వేసాను. అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత వేయించిన రొయ్యలు ఉంటున్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఉంచిన తర్వాత తీసిన తర్వాత కొంచెం ఒక గ్లాస్ వాటర్ లేదా 2 గ్లాస్ వాటర్ వేసి బాగా మగ్గించాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక అది మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం పైనుంచి కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి దించేయటమే. నా స్టైల్లో వేడి 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 ఏంటి రొయ్యల కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి.